బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక దివ్యని బిగ్ బాస్ బజ్లో శివాజీ మామూలుగా ఆడుకోలేదు. సాధారణంగా ఇప్పటి వరకు మనం చూసినట్టయితే గౌతమ్ కానీ లేకపోతే మన అబ్బాయి ఎవరు నిఖిల్ కానీ వీళ్ళందరూ కూడా ఫైర్ స్ట్రాంగ్స్. అంటే వీళ్ళు ఎంతవరకు ఉన్నారు, చాలా తక్కువ వారాలు ఉన్నారు. ఓకే, అంతకు మునుపు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే సాయి శ్రీనివాస్ కానీ, రాము కానీ, అంటే ఆల్మోస్ట్ 3, 4 వారాల ముందు వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ దివ్య దగ్గర నుంచి ఆ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ మారిపోతుంది. ఎందుకనంటే ఆల్మోస్ట్ థర్డ్ వీక్ నుంచి ఓకే. ఈ ఆల్మోస్ట్ 12th వీక్, 13th వీక్ స్టార్టింగ్‌లో అంటే తను వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ 10 వీక్స్ తను ఉన్నట్టు. అంటే 10 వీక్స్ తను కంప్లీట్‌గా ఉంది అంటే టాప్ 9గా బయటకొచ్చింది అంటే తన పరిస్థితి వేరేలా ఉంటుంది. అంటే తన ఆర్ట్ అనాలిసిస్ చేయటం కానీ, తనకి సంబంధించిన విషయాలు కానీ చాలా లోతుగా ఉంటాయి. అందులోనూ భరణి, తనుజ, దివ్య వీళ్ళ ముగ్గురి ట్రయాంగిల్ ఫ్యామిలీ డ్రామా బిగ్ బాస్ సీజన్ 9 ఒక ఊపు ఊపేసింది. నిజానికి సీజన్ 9లో అసలు ఏ రకమైన ఫిజికల్ టాస్క్స్ పెద్దగా లేవు. ఎవరైనా ఏదైనా ఫిజికల్ టాస్క్ బాగా ఆడింది చెప్పండి అంటే బిక్కమొహం వేయాల్సిందే. ఏదో అరాకొరా వెతుక్కొని ఆహా! అది ఇది అని అనుకోవాల్సిందే. పోనీ అసలు మైండ్ గేమ్‌లు ఏమైనా ఇరగదీశారా బిగ్ బాస్ వాళ్ళు అంటే అది లేదు. ఎందుకంటే ఈ సీజన్ స్టార్టింగే వర్షాలు రావడం. దాదాపుగా 4 వారాల పాటు వర్షం కారణంగా పెట్టాల్సిన టాస్క్‌లు పెట్టకుండా ఫ్యామిలీ ఫోటోలని, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలని చెప్పేసి ఆ సీజన్‌ని అలా ముగించేశారు. ఐ మీన్ ఆ సీజన్ ఆ ఫస్ట్ 4 వీక్స్‌ని. తర్వాత గేమ్ పెట్టినా కూడా సగం మందికి దెబ్బలు తగిలాయి. మరో సగం మందికి ఫైర్ స్టార్మ్స్ వచ్చే వేళ అయింది. ఇలా రకరకాలుగా. అయితే ఇక తనుజ భరణి గురించి ఏమని అడిగాడంటే ఫస్ట్ శివాజీ రాంగానే, "నువ్వు నీ గేమ్ ఆడడానికి వెళ్ళావా? భరణి గారి గేమ్ కూడా ఆడేద్దామని వెళ్ళావా అమ్మా? నీకిచ్చింది ఒక పేమెంటే కదా!" అని చెప్పి స్టార్ట్ చేసి చాలా అంటే ఆల్మోస్ట్ ఒక గొడవకి దారి తీసేసింది. ఎందుకంటే అటు శివాజీ గాని, ఇటు దివ్య గాని ఇద్దరికిద్దరు రచ్చలేపేవాళ్ళే. ఇద్దరు రెబెల్ క్యాండిడేట్సే. అయితే శివాజీ ఏమని అడిగాడంటే, "నువ్వు బయట చూసి అంతా తెలుసుకొని భరణి గారి ఓట్ బ్యాంక్ కోసమే లోపలికి వెళ్ళావు కదా!" అని అడిగితే, భరణి గారి ఓట్ బ్యాంక్ నిజంగా కావాలనుకున్నట్టయితే అంతకన్నా భరణి గారి కన్నా టాప్‌లో ఇమాన్యుల్, తనూజ, సంజన గారున్నారు. నిజం చెప్పాలంటే సంజన గారికున్నంత ఓట్ బ్యాంక్ ఆ టైంలో ఎవరికీ లేదు. మరి అలాంటప్పుడు నేను భరణి గారిని ఎందుకు చేయాలి అంటే, అయితే మరి నీ టార్గెట్ తనూజానా? తనూజని, భరణి గారిని దూరం చేయాలని నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నావా అంటే, అది కూడా కాదని చెప్పి, నేను జెన్యూన్‌గానే ఉన్నానని, నేను నా మటుకు నేను వెళ్ళి అది చేశానని, భరణి గారేమి తనూజకి సొంతంగా కాదు కదా! ఆయన అందరి మనిషి. హౌస్‌లో మెంబర్. భరణి గారు తనూజకి ఎలా అయితే మెడిసిన్స్ ఇస్తారో, నాకు అలాగే మెడిసిన్స్ ఇచ్చారు. అది తనూజ తట్టుకోలేకపోయింది అంటే, "నువ్వు జెలసీ ఫీల్ అయ్యి అది తనూజ మీద తోసేస్తున్నావేంటి?" అని అడగటము. అయితే భరణి గారు చెప్పుకోలేరా ఏం మాట? "నువ్వొచ్చి చెప్తే గాని అవ్వదా?" అంటే ప్రతి సిట్యుయేషన్‌లో గూడా భరణి గారికి సంబంధించి గాని, లేకపోతే వేరే ఏదైనా సంబంధించి నేను గూడా హౌస్ మెంబర్‌నే. ఒక టాస్క్ ఏదైనా జరిగిందంటే దానిలో నా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటేనే నేను స్పీక్ ఔట్ చేశాను. అయితే చాలా సందర్భాల్లో భరణి గారు నా దగ్గరికొచ్చి, "తనూజ నీకు టాబ్లెట్‌లు ఇస్తుంటే యాక్సెప్ట్ చేయటం లేదని, నీకు ప్రోటీన్ పౌడర్ ఇస్తుంటే తనకు నచ్చడం లేదని" చెప్పారు. ఆ సమయంలో నాకు తెలియకుండానే కోపం వచ్చేది. నేనంటూ వాళ్ళ మధ్యన ఏమి వెళ్ళటం లేదు. తనూజతో తను మాట్లాడినా, ఏం చేసినా అది బానే ఉంది. కానీ బయటకి మాత్రం నాన్న, 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 నాన్న అనే విషయం ప్రాజెక్ట్ బ్యాడ్‌గా అయింది. ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ విషయంలోనే మాధురి గారు అనడం జరిగింది. ఆ సమయంలో మరి నేను లేను కదా! మరి నన్నెందుకు అంటున్నారు మీరు? మీరు తనూజని అడగండి అని చెప్పేసి చాలా పెద్ద గొడవ జరిగింది. గొడవంటే డిబేట్ అన్నమాట. కౌంటర్స్. ఒకళ్ళు అది, ఒకళ్ళిది, ఒకళ్ళది, ఒకళ్ళిది అలా ఉంటుంది. మోస్ట్‌లీ దివ్యకి సంబంధించిన 'బిగ్ బాస్' బస్ చాలా రచ్చగా ఉంటుందని అర్థమవుతుందనమాట. ఇది జరిగిన కాన్వర్జేషన్స్. అయితే భరణి గారు కూడా తన తన విషయంలో తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకోలేదని, ఆయన విషయంలో ఎన్నో సందర్భాల్లో దివ్య స్టాండ్ తీసుకుందని. కానీ భరణి గారు మాత్రం తనకివ్వాల్సిన వాల్యూ ఇవ్వలేదని గాని, తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకోలేదని గాని, ఆయనకి ఖచ్చితంగా తనూజనే ఎక్కువని చెప్పడం అయితే జరిగింది. అది ఎందుకెక్కువ ఏంటనేది నాకు తెలీదు గానీ, బయట నుంచొచ్చిన తర్వాత అసలు ఆయన నాతో మాట్లాడలేదని, ఆయన నా మొహమే చూడలేదని చెప్పింది. మరలాంటప్పుడు "నువ్వెందుకమ్మా తిరిగి మాట్లాడావు?" అని అడిగితే, నేను ఆయన్ని జెన్యూన్‌గానే ఎఫెక్షన్ చూపించాను. ఆయన మాట్లాడినా, మాట్లాడకపోయినా నేను ఆయనకి దెబ్బ తగిలిన తర్వాత నేను ఎట్లైనా కేర్ తీసుకోవాలనుకున్నాను. కేర్ తీసుకున్నాను. ఆ సమయంలో మళ్ళీ ఆయన నాతో మాట్లాడడం మొదలెట్టారని చెప్పేసి, తన మనసులో ఉన్న బాధంతా కూడా బయట చెప్పేసిందనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.